హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే రేంజ్ ఉందేనో అది బ్రేక్ చేసేసింది. సో నిన్ననే క్లియర్లీ అనాలిసిస్ చేసాం మనం, వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్ అండ్ చిన్న టైం ఫ్రేమ్ కూడా. మార్కెట్ హైయర్ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ ప్రెషరే కనిపించింది. సో క్లియర్లీ ఫ్రైడే రోజు కూడా చెప్పాను నేను, సో టెలిగ్రామ్ ఛానల్ క్లియర్లీ బేరీ స్ట్రాటజీస్ ప్లాన్ చేయండి మండేకి అని చెప్పి. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ హైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 23,000 లెవెల్ దగ్గరికి వచ్చేసి, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే దగ్గర అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా నిఫ్టీ అనేది అందరికీ క్వశ్చన్. సో మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చేటట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లోనే సో ఏదైతే రేంజ్ ఉండేనో, సో ఇక్కడ మనం చూస్తే రేంజ్ ఏదైతే ఉండేనో కంప్లీట్లీ ఈ రేంజ్లో 2 వీక్స్ మార్కెట్లో ట్రేడ్ అయింది. అండ్ ఇక్కడ ఏదైతే వాలటైల్ క్యాండిల్ ఉందో, బిగ్ క్యాండిల్, దానిలో కూడా బ్రేక్ చేసింది. అండ్ ఇప్పుడు ఫ్రెష్ లో వచ్చేసి మనం చూసినట్టయితే 22,786 అంటే 22,800 కూడా మార్కెట్ డౌన్ సైడ్ లో టెస్ట్ చేసింది. ఓకేనా, సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే ఇక్కడ నుంచి పిక్చర్ ఇంకా డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఎక్కడి వరకు రావచ్చు యాజ్ ఆఫ్ నో అయితే ఇక్కడ నుంచి 22,500 వరకు అయితే ఇంకా డౌన్ సైడ్ వచ్చేటట్టు ప్రైస్ అనేది కనిపిస్తుంది. సెల్ ఆన్ రైస్ మార్కెట్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 23,000 లెవెల్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది, మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు ఆ లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసింది. సో 23,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 22,900 రెసిస్టెన్స్, ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ సెల్ ఆన్ రైస్, మార్కెట్ అప్ సైడ్ బౌన్స్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్లో కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ ఒక క్లియర్ ఐడియా ఉంటుంది మీకు. సో 30 మినిట్స్ పెట్టుకుందాం, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో ఇది రిమూవ్ చేద్దాం, మార్నింగ్ ట్రేడ్ ప్లాన్ చేసింది. సో ఆల్రెడీ మీకు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ అనేది అప్పర్ సైడ్లో ఈ లెవెల్లో చాలా కన్సాలిడేషన్ జరిగింది. సో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ చాలా ఫేస్ చేసింది. అదే ఇక్కడ నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకోవడానికి కూడా ట్రై చేసింది 23,000 లెవెల్ దగ్గర. సో ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ మీరు చూసినట్టయితే దగ్గరికి 23,000 లెవెల్ని మళ్ళీ మార్కెట్లో ఎప్పుడైతే లో బ్రేక్ చేసిందో ఇవాళ డేలో, అండ్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్ని టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అంటే క్లియర్ మనకి లోయర్ హై అండ్ లోవర్ లో ప్యాటర్న్ తోని ఫామ్ చేసి ఫాలో అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే న్యూ లో వచ్చేసి 22,786 దాకా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనం చూస్తే 22,800 బిలో ప్రైస్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే రేపు సింపుల్ అనాలిసిస్, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి కొద్దిగా, ప్రైస్ అనేది అట్లీస్ట్ కొద్దిగా అప్ సైడ్ వచ్చి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో 22,800 లెవెల్ దగ్గర కానీ అక్కడ వరకు మళ్ళీ ప్రైస్ వచ్చి అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే ఈ పాయింట్లో మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్కి. అండ్ ఒకవేళ 22,900 లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చినా సరే ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో ఆల్రెడీ ఇవాళ మనకి చూసినట్టయితే ఇక్కడ 2 క్యాండిల్స్ ఒక హైస్ కూడా రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఈ పాయింట్ నుంచే రిజెక్ట్ చేసినట్టు. సో సెల్ ఆన్ రైస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ మార్కెట్ ఒక లో వచ్చేసి 22,000, నెక్స్ట్ సపోర్ట్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ 22,600 అండ్ 22,500 వైపు మార్కెట్ ఫర్దర్ డేస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 22,900 అండ్ 23,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 48,000 సపోర్ట్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఇక్కడ రేంజ్ ఉందో ఆ లోస్ కిందికి వచ్చింది, బట్ స్లైట్లీ అప్పర్ సైడ్లో మార్కెట్లో క్లోజ్ చేసింది. రేపు ఇంకా ఈ లోస్ బ్రేక్ అయినాయి అనుకోండి, అప్పుడు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ మనం మళ్ళీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే
అప్పర్ సైడ్లో 49,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్, దానిపైన 49,500 రెసిస్టెన్స్. సో ఈ లెవెల్స్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసి ఇక్కడ మనకి ఒక బేరిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది 48,200 లెవెల్ దగ్గర కానీ అండ్ 48,000 సపోర్ట్ లెవెల్. సో ఫర్దర్ డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ రావాలంటే సింపుల్, ఏదైతే ఇవాళ మార్కెట్లో లో ఉందో డేలో ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో. అండ్ అప్ సైడ్ రావాలి అంటే ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 48,500 ఆ 600 దగ్గరకు వచ్చిన మార్కెట్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే 48,800 అండ్ 49,000 లెవెల్ పైకి వెళ్తేనే యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సెల్ ఆన్ రైజే ఉంటుంది. మార్కెట్ ఇక కొద్దిగా అప్ సైడ్ బౌన్స్ చేసినా సరే రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ వైపే ఉండే ఛాన్సెస్ ఉండండి. ఓకేనా, సో పీఈ సైడ్లో ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్ ఉందనుకోండి, మార్కెట్ ఒకవేళ రివర్సల్స్ అవుతుంటే కనుక సో నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం వచ్చేసి సెన్సెక్స్ చార్ట్ కూడా అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సేమ్ లైక్ నిఫ్టీ లాగానే సో డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూస్తే సెన్సెక్స్లో కూడా మనకి క్లియర్లీ రేంజ్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక రేంజ్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. కంప్లీట్లీ మార్కెట్ ఏదైతే 2 వీక్స్ నుంచి మార్కెట్ ట్రేడ్ అయిందో ఆ రేంజ్ని మార్కెట్ బ్రేక్ చేసింది. 75,300 దగ్గరికి మార్కెట్ వచ్చింది. సో ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి సెల్ ఆన్ రైస్ పీఈ సైడే ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్లో కూడా పెట్టి చూపిస్తాను. సెన్సెక్స్ని 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనకి 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి సెన్సెక్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 75,350 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో. అండ్ ఏదైతే ఎలక్షన్స్ టైంలో మార్కెట్లో ఈ రేంజ్ ఉండేనో ఆ రేంజ్కి దగ్గరకు వచ్చింది. ఒకవేళ 75,350 లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 76,300 లెవెల్ రెసిస్టెన్స్, ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ దానిపైన ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు 2 పాయింట్స్ రెసిస్టెన్స్, ఈ గ్యాప్ కూడా రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏదైతే ఇవాళ హై ఉందో 75,800 కూడా రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏదైతే ఇవాళ లో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. సో సెల్ ఆన్ రైస్ మార్కెట్ కనిపిస్తుంది సెన్సెక్స్లో కూడా. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 22,800 లెవెల్ దగ్గర 1,63,000 ఓఏ ఉంది. సో ఇది మనకు సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ 22,700 కూడా మనకు ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. 1,09,500 ఓఏ ఉంది. అండ్ అప్పర్ సైడ్లో మనం చూస్తే 23,000 లెవెల్ రౌండ్ ఫిగర్. ఇవాళ మార్కెట్ ఇక్కడ ఈ పాయింట్లో మనం చూసినట్టయితే 2,17,000 అండ్ 3,42,000 ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడనే మనకు కనిపిస్తుంది. కాల్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్పర్ సైడ్లో ఇంకా మనం చూసినట్టయితే 23,100 అండ్ 23,200 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది మనకి నిఫ్టీలో. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవాళ నుంచి క్రిప్టో కూడా మీకు అనాలిసిస్ చెప్తా అని చెప్పాను కదా. సో delta.exchange మీ అందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైము అంటే మేబీ 1.5 year కింద delta.exchangeని తెలుగు యూట్యూబర్లో మొట్టమొదటిగా మన ఛానల్ పైనే delta.exchange గురించి క్రిప్టో ఆప్షన్ ట్రేడింగ్ గురించి వీడియోస్ చేసాము. సో ప్లేలిస్ట్లో కూడా ఉంది, కంప్లీట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, కంప్లీట్గా ఉంది ప్లేలిస్ట్ మొత్తం కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి delta.exchange వాళ్ళు ఇండియాలో కూడా లాంచ్ చేశారు. కంప్లీట్లీ ఇండియన్ రూపీస్లో మనకి ఫండ్ అనేది డిపాజిట్ అవుతుంది అండ్ విత్డ్రా కూడా అవుతుంది. ఇంతకుముందు ఏముండే ప్రాబ్లం మనకి అక్కడ మనకి డాలర్స్లోనే మనము డిపాజిట్ చేయాల్సి వస్తుండే అండ్ విత్డ్రాలో కూడా కొంచెం ఇష్యూస్ ఉండే అండ్ దట్ టు లిక్విడిటీ ఇష్యూస్ ఉండే. దీంట్లో కూడా delta.exchange ఇండియా మనకి ఓపెన్ అయిన తర్వాత అంటే మన సైడ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కూడా లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయా లేవా అని చెప్పి కొన్ని రోజులు ఆగిన తర్వాతనే మీ ముందుకి తీసుకొచ్చాను ఇప్పుడు నేను. సో ఇక్కడ delta.exchange ఏదైతే ఉందో దాంట్లో మీ అకౌంట్ ఓపెన్ లేకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. మన లింక్తో ఓపెన్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మీకు 10% or 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ 2 months వరకు కూడా బ్రోకరేజ్ ఫ్రీ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే delta.exchange గురించి నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను 1 or 2 daysలో. యాజ్ ఆఫ్ నో delta.exchange ప్లాట్ఫామ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మీరు సైన్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము ఫ్యూచర్స్ ట్రేడ్ చేయవచ్చు అండ్ ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయవచ్చు. సో మై సజెషన్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేయండి. అండ్ ఫ్యూచర్స్లో కూడా మీకు ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఆల్ 200x వరకు లెవరేజ్ వస్తుంది. మరీ 200x వరకు లెవరేజ్ తీసుకోకండి. ఆల్ 25x ఆర్ 50x మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సో ఫ్యూచర్స్లో ఏంటంటే ఫ్యూచర్స్లో మనకి ఎక్స్పైరీ అనేది డైలీ ఉండదు. సో అదే మనకి ఆప్షన్స్లో ఎక్స్పైరీ డైలీ ఉంటుంది. బిట్కాయిన్లో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బిట్కాయిన్లో ఆప్షన్ బయింగ్లో ఆల్రెడీ ప్రీమియమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆప్షన్ సెల్లర్స్కి అయితే బెనిఫిటెడ్గా ఉంటుంది. ఆప్షన్స్ ఎవ్రీ డే మీకు ఎక్స్పైరీస్ ఉంటాయి కాబట్టి లైక్ మనకి ఎవ్రీ డే మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ ఎలాగైతే ఎక్స్పైరీస్ ఉండేనో సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 27th Jan 2025 ఇవాళ ఎక్స్పైరీ ఉంది, రేపు ఎక్స్పైరీ ఉంది, 29th ఎక్స్పైరీ. సో ఎవ్రీ డే ఎక్స్పైరీ ఉంటుంది. ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి, ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో ఈ ప్రీమియం డికే బెనిఫిట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ సో కావాల్సి వస్తే కమెంట్ చేయండి. నేను ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ బిట్కాయిన్ పైన కూడా చేస్తాను. ఓకేనా, మీ ఇంట్రెస్ట్ని బట్టి. అండ్ ఇక్కడ మీరు ఫ్యూచర్స్ అయితే మంచిగా చేసుకోవచ్చు. ఫ్యూచర్స్లో బెస్ట్ టైం వచ్చేసి యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు బెస్ట్ టైం బిట్కాయిన్ ట్రేడ్ చేయడానికి. అండ్ బిట్కాయిన్ కూడా డైలీ అనాలిసిస్ చేస్తాను. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫండ్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంది, యూపీఐ పేమెంట్. అండ్ సింపుల్గా మీరు యూపీఐ పేమెంట్తోని చేసుకోవచ్చు. మినిమం 2000 రూపీస్తో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా కూడా పేమెంట్ అవుతుంది. ఓకేనా. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. దాని రిగార్డింగ్ నేను క్లియర్గా డీటెయిల్ వీడియో అయితే delta.exchange పైన చేస్తాను. యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. ఓకేనా. సో బిట్కాయిన్ అనాలిసిస్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఇక్కడ కూడా బిట్కాయిన్ అనాలిసిస్ మనకి ఏం కనిపిస్తుంది, కంటిన్యూస్లీ అప్పర్ సైడ్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ $1,07,500 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ కంటిన్యూస్లీ ఏదైతే రేంజ్ ఉందో అది కూడా బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ లోస్ అన్ని కూడా బ్రేక్ చేసింది. యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ బిట్కాయిన్ ఇవాళ చూసినట్టయితే 3,500 పాయింట్స్ దగ్గర ఫాల్ అయింది. అండ్ ఇథేరియం వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 5% ఫాల్ అయింది. అండ్ బిట్కాయిన్ వచ్చేసి 3.5% ఫాల్ అయింది. ఓకేనా. సో ఇక్కడ కూడా సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. అండ్ మనకి యూఎస్ మార్కెట్స్లో కూడా అదే కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ మనం యూఎస్ మార్కెట్స్ కూడా పెట్టి చూపిస్తాను. జస్ట్ ఇక వన్ అవర్ టైం ఫ్రేమ్ కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ చూసినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి బిట్కాయిన్లో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది ఈ పాయింట్లో 97,500 దగ్గరగా. అది ఒకవేళ అది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 93,350 98,000 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అవుతే 93,350. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో నెక్స్ట్ సపోర్ట్ తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్కి దగ్గరలో ఉంది 97,500 సపోర్ట్ లెవెల్. అండ్ ఇది బ్రేక్ అవుతే 93,350 ఆర్ 94,000 సపోర్ట్ వరకు రావచ్చు. బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే 1,04,000 ఆర్ 1 lakh లెవెల్, ఈ లెవెల్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మనం సెల్ ఎంట్రీ ఫ్యూచర్స్లో చేయొచ్చు బిట్కాయిన్లో. ఓకేనా. సో delta.exchange గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. సో దట్ నేను ఒక డీటెయిల్ వీడియో 1 or 2 డేస్లో చేస్తాను. ఓకేనా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం యూఎస్ మార్కెట్స్ సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ మనం చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్లో కూడా US30 వచ్చేసి 400 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. US 500 అండ్ US Tech 100 వచ్చేసి మనకి నాస్డాక్ కూడా 900 పాయింట్స్ మనకి నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ క్లోజింగ్ కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏషియన్ మార్కెట్స్ హ్యాంగ్సాంగ్ కానీ చైనా కానీ ఇక్కడ మనకి చూసినట్టయితే పాజిటివ్లో ఉంది. సో ఏషియన్ మార్కెట్ హ్యాంగ్సాంగ్ మార్కెట్ మనకు పాజిటివ్ కనిపిస్తుంది. రిమైనింగ్ వచ్చేసి మనకి యూరోపియన్ మార్కెట్స్ కానీ యుఎస్ మార్కెట్స్ కానీ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ మన మార్కెట్స్ ఆల్రెడీ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఇవాళ ఎక్కువ శాతం ఫాల్ వచ్చేసి నాకు ఇక్కడ కనిపించింది అంటే స్మాల్ క్యాప్లో కనిపించింది. ఆల్రెడీ స్మాల్ క్యాప్ కూడా ఇంకా ఫర్దర్ కమింగ్ డేస్లో పడే ఛాన్సెస్ ఉందని చెప్పి ఫ్రైడే రోజు కూడా మెన్షన్ చేశాను నేను. ఆల్మోస్ట్ ఆల్ 6 to 7% దగ్గరగా ఫాల్ అయింది. మిడ్ క్యాప్లో కూడా దగ్గరగా 3% దగ్గర ఫాల్ కనిపిస్తుంది. సో అన్నీ కూడా బెరిష్లో ఉన్నాయి. సో రేపు కూడా మార్కెట్ సెల్ ఆన్ రైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇంట్రాడేలో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ మార్కెట్స్లో షార్ట్ వీడియోస్ చేస్తాను, మీకు అప్డేట్ ఉంటుంది క్లియర్లీ. సో దట్ మీరు ట్రేడ్ ప్లాన్ కూడా ప్రాపర్గా చేయగలుగుతారు. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.